దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కొన్నేళ్ల పాటు పెంచిన తరువాత శారీరకంగా మానసికంగా వేధించి చివరకు తనను రోడ్డున పడేశారని ఆరోపిస్తున్న ఓ యువకుడు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. బాధితుడు గిరినాగసాయి సాకేత్ తనకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం 2013లో అద్దెపల్లి సురేష్ బాబు, వెంకట మీనా దంపతులు పెద్దల సమక్షంలో తనను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారని తెలిపారు. అప్పటికే వారికి 2 కుమార్తెలు ఉండటంతో కుటుంబ వారసత్వం కోసం మగబిడ్డ కావాలనే ఉద్దేశంతో తనను దత్తత తీసుకున్నారని పేర్కొన్నాడు. మొదట్లో బాగానే చూసుకున్నప్పటికీ గత కొన్నేళ్లుగా తనపై శారీరక మానసిక వేధింపులు ప్రారంభించారని ఆరోపించాడు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ అవమానాలకు గురి చేశారని, ఆ పరిస్థితుల వల్ల చదువును మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం గుంటూరులోని గాంధీ పార్క్ ప్రాంతంలో క్యాటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించాడు. చిన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్నారు. మాది గుంటూరు. నా పేరు సాకేత్. నన్ను చిన్నప్పుడు దత్తత తీసుకున్నారు. అమ్మ నాన్న దత్తత ఇచ్చారు. లీగల్గా పూజ చేసి అవి చేసి ఇవి చేసి తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడేమో సరిగా పట్టించుకోవట్లా. నన్ను హెరాస్ చేస్తున్నారు, డిస్క్రిమినేషన్ చేశారు, చీటిమాటి కొడుతున్నారు. ఏమనంటే నన్ను గంజా కేసు, మర్డర్ కేసు అవి పెడతా అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కొట్టారు. అందుకని చెప్పేసి నేను భాస్కర్ రావు దగ్గరికి వెళ్ళి నల్లపాడు స్టేషన్కి వెళ్ళి చెప్పాను. వాళ్ళ దగ్గర నేను ఉన్నాను, నాకు కావాల్సిన ఐటమ్స్ నాకు ఇచ్చాను అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత అక్కడ నుంచి బయట మా ఇంటి చుట్టుపక్కల ఉన్నాను. అప్పుడు ఏమన్నా రాడిస్తారేమో, అప్పుడు కూడా వాళ్ళు రానియలేదు. ఇంకా ఆ తర్వాత నేను జిన్నట్ హౌస్ వెళ్ళిపోయాను. ఒక ఆటో అని చెప్తే అక్కడ క్యాటరింగ్ చేసుకుంటూ బట్టలు మొత్తం నేను కొనుక్కొని నేను ఉంటున్నాను. ఇప్పుడేమో చదువుకుందాం అనిపించింది, ఇంకా వచ్చాను. స్కూల్ కూడా అయిపోయింది. సొంత అమ్మ నాన్న ఏమంటున్నారు? సొంత అమ్మ నాన్నేమో మా దగ్గర స్తోమత లేదు, మేము చూసుకోలేము అన్నారు. ఇప్పుడు ఈ పెద్ద తల్లి పెద్ద తండ్రి ఏమంటున్నారు? నానేమో నాకు సంబంధం లేదు, ఏదైనా మమ్మీతో మాట్లాడుకో, నేను ఏమన్నంటే నా మీద ఎగబడుతున్నారు అని చెప్పి అన్నాను. ఏం న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మా సొంత అమ్మ నాన్న మాట్లాడి నన్ను మా ఇంటికి పంపించి వాళ్ళ ఇంట్లో ఉంటూ స్కూల్కి పంపించాలి.